క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఇప్పుడు దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. గత దినము మమ్మల్ని కాపాడి ఈ నూతన దినాన్ని మీరు మాకు దయచేసి ఈ దినమందు మేము ఉత్సహించడానికి, సంతోషించడానికి, నిన్ను కొనియాడడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. మాతో ఉండండి. నిన్ను గణపరచడానికి, నీ వాక్యం వినడానికి, అలాగే నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇప్పుడే మనం దేవుని ఆరాధన చేసి వెంటనే దేవుని వాక్యాన్ని మనం విందాం. తర్వాత మనం ప్రార్థనలు గడుపుదాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ
రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నేను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమాయా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈరోజు మన ధ్యానాంశము వరి, చింతను గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు చింతిస్తారని, వేటి కోసం చింతిస్తారో అనే విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఆయన ఈ చింతను గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులను ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా అనేక రకాలైనటువంటి వాటిని గురించి చింతిస్తాము అనేది వాస్తవం. దేని గురించి మనం చింతిస్తున్నాము అంటే, ఆహారాన్ని గురించి, వస్త్రాలను గురించి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని మన దేహాన్ని గురించి, మన ప్రాణాన్ని గురించి, రేపటిని గురించి మనం చింతిస్తూ ఉన్నాం, భవిష్యత్తును గురించి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అడవి పువ్వులను చూపించాడు, ఆకాశ పక్షులను కూడా చూపించాడు. అడవి పువ్వులు చూస్తే అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆకాశ పక్షులను చూస్తే అవి విత్తవు, కోయవు, అవి వడకవు, కానీ వాటిని నేను పోషిస్తున్నానే. అడవి పువ్వులు చూడండి, వాటిని నేను పోషిస్తున్నానే. ఆకాశ పక్షులు చూడండి, వాటిని నేను పోషిస్తున్నానే. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ బోధ విన్నటువంటి వారిలో పేతురు ఉన్నాడు. ఈ పేతురు తను మళ్ళీ ఉత్తరం రాసేటప్పుడు ఏమన్నాడంటే, మీరు దేని గురించి చింతించకండి, మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి అని చెప్పాడు. గనుక ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీరెందుకు చింతపడుతున్నారు? కాబట్టి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి అని చెప్పినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన చింతంతా ఆయన మీద వేయడానికి మనకు ఒక గొప్ప ఆయుధం ఉంది. అది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీరు దేని గురించి చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయము, చింత అనేవి రెండు కూడా సాతాను ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. దే ఆఫెన్ కమ్ టు us
ఫ్రమ్ హ్యూమన్ సోర్సెస్. ఈ చింత అంతా కూడా మనుషుల ద్వారా మన దగ్గరికి వస్తుంది. వీ నీడ్ టు బ్రింగ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ అండర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోకి మన యొక్క పరిస్థితులన్నింటిని కూడా తీసుకుని రావాలి. మనం భయాన్ని, చింతను, వీటిని గాన కొంచెం చింత, కొంచెం భయం రెండింటిని కూడా మన దగ్గర తెస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ రెండింటిని కూడా ఒక బలమైనటువంటి సాధనంగా వాడి నేను ఆత్మీయంగాను అన్ని రకాలుగా వాడు ఏం చేస్తాడంటే నేను ఎందుకు పనికి రాకుండా చేసి నిన్ను ఎందుకు కూడా వర్ధిల్లకుండా చేసి పెట్టేటటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఫియర్ అండ్ వరీ, వీ నీడ్ టు క్యాస్ట్ దోస్ టూ థింగ్స్. ఆ రెండు కూడా మనం దూరంగా పారేయాలి. ఆ విధంగా భయాన్ని, ఆ విధంగానే చింతను మనం విసిరివేయిస్తే అద్భుతంగా మనం గొప్ప నెమ్మది కలిగినటువంటి వారిగా ఉంటాం. వరీయింగ్ అబౌట్ యువర్ ఫ్రెండ్ హూ డైడ్ ఇన్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తిని గురించి నువ్వు వరి అవుతే ఏంటి లాభం? అయ్యో వై హీ డైడ్. వాటిని గురించి నువ్వు ఆలోచన చేసి నువ్వు చింతపడితే ఎందుకు? ఒకవేళ సొంత వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా దగ్గర వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ గూర్చి ఊరికే నువ్వు ఆలోచన చేసి నువ్వు చింతించటం వల్ల నీ జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజే యేసు నామములో భయమును విడిచిపెడదాం, చింతించటం మానేద్దాం, ప్రార్థించటం ప్రారంభిద్దాం, విజ్ఞాపన చేయటం ప్రారంభిద్దాం, కృతజ్ఞతతో దేవునికి విన్నపాలు చెల్లించటం ప్రారంభిద్దాం. ఆ విధంగా సకల విధములైనటువంటి ఆశీర్వాదాలతో, దీవెనలతో, నెమ్మదితో నింపబడడానికి వేలు కలుగుతుంది. ఇలాగూ నీకున్న భయాన్ని, వరి నుంచి స్వస్థత కలిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి స్వస్థతను పొందిన వారమై మనం జీవించాలి. ఈరోజు ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందిన మీరు మీ కుటుంబంలో ఏ భయంతో, ఏ చింతతో ఉన్నారు? చింతించడం వల్ల నువ్వేమైనా గొప్పగా ఏదైనా సాధించగలవా? ఒక మోరడెత్తు చేసుకోగలవా? లేకపోతే ఇంకేదైనా సాధించగలవా? ఎందుకు చింతిస్తున్నావు? మానే. ఎందుకు భయపడుతున్నావు? మానే. భయపడడం ఆపే. చింతించడం మానే. ప్రార్థించడం ప్రారంభించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించు. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అలాగ జరిగించడం కొరకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, భయము, చింత ఈ రెండు కూడా మా జీవితాలను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా మమ్మలను అపవాది ఉపయోగిస్తున్న ఈ రెండు ఆయుధాలను, భయము అనే ఆయుధాన్ని యేసు నామములో విరగొడుతున్నాం. చింత అనే ఆయుధాన్ని యేసు నామములో విరగొడుతున్నాం. యేసు నామములో మాకు నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, పరిస్థితులను యేసు నామములో మార్చబడునుగాక. ప్రతి బిడ్డ ఆనందంతో, సంతోషంతో ముందుకు సాగునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ప్రతి ఆరాధన మీ చేతుల్లో పెడుతున్నాం. ఆదివారం జరిగే 4 ఆరాధనలు, శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన, బుధవారం జరిగేటటువంటి యూత్ మీటింగ్, అలాగనే థర్స్డే జరిగేటటువంటి స్త్రీల సహవాస కూడిక, అలాగే ప్రభు లైఫ్ గ్రూప్స్ అన్నిటినీ మీ చేతిలో పెడుతున్నాం. అద్భుతంగా జరిగించండి. నీ దాసులందరినీ బలంగా వాడుకుంటూ విశ్వాసులందరినీ కూడా గొప్ప ప్రార్థనా పరులుగా మార్చండి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నమ్మదగిన దేవుడు, నీ సహాయం కొరకే వేడుకుంటున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరొక అద్భుతమైన అంశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు తోడైయును గాక. ఆమేన్.